జీవనోపాధికి డైరీ ప్రారంభించండి అనగానే డైరీ వద్దు బాబోయ్ అని వెనకంజ వేసే వాళ్ళు చాలా మంది కనబడుతుంటారు. దీనికి కారణం ఏంటంటే ఆ మాట విన్నవారు ఈ వెనుకంజ వేసే వారికి డైరీలో ఏమాత్రం అనుభవం ఉండదు. కొంతమంది డైరీ ప్రారంభించి పలు కారణాల వల్ల డైరీ మూసేస్తుంటారు. అలాంటి వారి మాటలు విని కొత్తవారు డైరీ ప్రారంభం అనగానే వద్దంటుంటారు. డైరీ మూసివేయడానికి కారణాలని లోతుగా పరిశీలించారు. అలా చెప్పేవారి మాటలు వీళ్లకు వేదాలుగా కనబడతాయి. డైరీ ఒక దయ్యంలా కనబడుతుంది. ఇది ప్రస్తుత పరిస్థితి. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డైరీ కూడా ఇతర వ్యాపారాల్లాగానే ఒక వ్యాపారం. ప్రతి వ్యాపారంలో ఉన్నట్టు డైరీలో కూడా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేగాని చిటికె వేసేలోపే ఇన్కమ్ రావాలంటే రాదు. అలాగే డైరీని సైడ్ యాక్టివిటీ లాగా కాకుండా సొంత వ్యాపారం లాగా పరిగణిస్తేనే సక్సెస్ అవుతారు. డైరీలో సాధారణంగా రైతులు పట్టించుకొని శ్రద్ధ చూపని కొన్ని అంశాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే అవే వారి అభివృద్ధికి డైరీలు మూసివేయడానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి. ఈ వీడియోలో నా దృష్టికి వచ్చిన ఒక 12 అంశాల గురించి చెప్తాను. ఈ కాలంలో లక్షలు నష్టపోయినా పర్లేదు, కానీ ఉపయోగపడే వాటి వీడియోలను చూడడం మాత్రం చాలా మంది చేయడం లేదు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని నా దృష్టికి వచ్చిన 12 అంశాలను చాలా బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అంశాలు శ్రద్ధగా వినండి, పాడి రైతులు ఆచరించండి. డైరీ విజయబాటలో పయనించడానికి ఎంతగానో దోహదపడతాయి. మీరు కూడా మరికొంతమందికి ఈ రంగంలో స్థిరపడడానికి, జీవనోపాధి పొందడానికి తోడ్పడతారు. ఇక 12 అంశాల గురించి తెలుసుకుందాం. మొదటి విషయానికి వస్తే చాలా మంది డైరీని కనీస అవగాహన పెంపొందించుకోకుండానే ప్రారంభిస్తుంటారు. పశువుల జాతి, మేపు, క్రాసింగ్, ఆరోగ్యం, పాల అమ్మకం పట్ల కనీస అవగాహన ఉండకుండానే డైరీలో లక్షలు పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేస్తే ఏమవుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి. ఇక రెండవ విషయానికి వస్తే సరైన ప్రణాళిక లేకుండానే షెడ్ మీద ప్రారంభంలోనే ఎక్కువ సంఖ్యలో పశువుల కొనుగోలు మీద అధిక ఖర్చు పెట్టి ఆ తర్వాత డబ్బులు లేక ఏం చేయాలో తోసక సతమతమైపోతుంటారు. గృహస్థికి తక్కువ ఖర్చు పెట్టడం, తక్కువ సంఖ్య పశువులతో డైరీ ప్రారంభించడం చేస్తే ఇట్లాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇక మూడవ విషయానికి వస్తే మేపు ఖర్చు తగ్గించుకునే మార్గాల గురించి ముందే ప్లాన్ చేసుకోవడం అనేది చాలా విచిత్రకరమైన విషయం. మార్కెట్లో దొరికే దానా వాడుతుంటారు. పశుగ్రాసాలు నిరంతరంగా దొరకపోవడం వల్ల చాలా సమస్యలను ఎదుర్కొంటారు. తద్వారా మేపు ఖర్చు పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా లాభాలు తగ్గిపోతాయి, డైరీ మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. నాలుగవ విషయానికి వస్తే చాలా మంది పాడి పశువుల పెంపకందారులు పశువుల ఆరోగ్య సమస్యల్ని పెద్దగా పట్టించుకోరు. పొదుగు వాపు, గాలికుంటు వ్యాధి లాంటి వ్యాధులు భవించినాయి అనుకోండి, పాడి గణనీయంగా తగ్గిపోతుంది. అందువల్ల టీకాలు వేయించడం పట్ల సరైన ప్లానింగ్ చాలా అవసరం. ఐదో విషయానికి వస్తే పశు పునరుత్పత్తి విషయంలో కనీస అవగాహన లేకపోవడం కూడా డైరీ నష్టాలకు ఒక కారణం. ఈనిన పశువు 3 మాసాల్లో తిరిగి చూడి కట్టడం, వట్టిపోయే కాలం చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవడం, సంవత్సరానికి ఒక దూడను పొందడం పట్ల శ్రద్ధ చూపిస్తే డైరీ మూసివేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాదనే విషయం గుర్తించండి. ఇక ఆరో విషయానికి వస్తే పాలను మధ్యవర్తులకు అమ్మడం వల్ల కనబడని నష్టం కలుగుతుంది. కాబట్టి పాలను డైరెక్ట్గా సేల్స్ చేసుకుంటే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక అందరూ చెప్పుకునే లేబర్ సమస్యల విషయానికి వస్తే వారిని హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ డిస్ట్రిబ్యూషన్, సూపర్విజన్ అనేది సక్రమంగా చేయకుంటే మేత వృధా అవుతుంది, షెడ్ శుభ్రంగా లేకపోవడం వల్ల వ్యాధులు వ్యాపిస్తాయి, పాలు తగ్గిపోతాయి, ఇవన్నీ నష్టాలకు దారితీస్తాయి. కాబట్టి లేబర్ ప్రాముఖ్యతను పాడి పశువుల పెంపకందారులు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 8వ విషయానికి వస్తే ఉత్పాదక లేని పశువులు ఉంటాయి. కొన్ని ముసలి ఉంటాయి, పాలివని ఉంటాయి, ఎన్నిసార్లు ఇంజెక్షన్ చేసినా కట్టని ఉంటాయి, మాయ సమస్యలు ఉంటాయి. ఇటువంటి వాటిని మేపడం వల్ల మేత ఖర్చు అవుతుంది కానీ ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి ఇటువంటి పశువులన్నిటినీ కల్లింగ్ చేయడం, మన మందలోంచి తీసివేయడం చేస్తే చాలా వరకు డబ్బులు ఆదా చేసుకున్నట్టు అవుతుంది.
ఇక 9వ విషయానికి వస్తే కేవలం పాడిపైన వచ్చే ఆదాయం పైన అందరూ దృష్టి పెడతారు. కానీ పాలతో పాల పదార్థాలను తయారు చేయడం, దూడలను అమ్మడం, పశువుల మూత్రము పేడతో రకరకాల ఐటమ్స్ తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం వంటి విభిన్న కార్యక్రమాలను చేపడితే కేవలం పాల మీదనే ఆధారపడాల్సిన పని లేదు, మిగతా వాటిపైన కూడా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇక 10వ విషయానికి వస్తే డైరీలో చాలా మంది రికార్డులను నిర్వహించడం చాలా అరుదు. ఫీడ్ కాస్ట్, మందుల ఖర్చు, పాల దిగుబడి మొదలగు వివరాలు రికార్డ్ చేస్తే గానీ ఎక్కువ ఖర్చు ఎక్కడ అవుతుందో మనకు అర్థమవుతుంది. దాని ద్వారా లాసెస్ను నివారించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రికార్డులు నిర్వహించడం అనేది చాలా ముఖ్యం. ఇక 11వ విషయానికి వస్తే వాతావరణ మార్పుల తాపం వల్ల, అధిక చలిగాళ్ళ వల్ల, వర్షాల వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడతాయి. తద్వారా పాల దిగుబడి తగ్గిపోతుంది. ఇవన్నీ లాసెస్కు మార్గాలు. కాబట్టి వాతావరణ మార్పుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఇక 12వ విషయానికి వస్తే డైరీలో త్వరగా లాభాలు రావాలని అత్యాశతో చాలా మంది ఉంటారు. డైరీలో లాభాలు నెమ్మదిగా నిలకడగా వస్తాయి. బ్రేక్ ఈవెన్ అనేది 2 సంవత్సరాల లోపు ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి డైరీలో ఓపిక పట్టడం అనేది చాలా ముఖ్యం. ఇన్ని సమస్యలను గమనిస్తూ క్రమక్రమంగా వాటిని అధిగమిస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అంతేగాని డైరీలో సింపుల్ ఆదాయం పొందొచ్చు అనుకోవడం పొరపాటు. డైరీ మధ్యలో మానేసిన వ్యక్తి ఇప్పుడు చెప్పుకున్న 12 విషయాల్లో శ్రద్ధ తీసుకున్నప్పటికీ నష్టాల బారిన పడ్డాడా లేదా ఆయన స్వయం కృపరాధమా ఒక్కసారి కనుక్కోండి. నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తి అయినా నా లోపం వల్ల నష్టపోయాను అనే మాట మాత్రం చెప్పబట్టి డైరీ వద్దు బాబాయ్ అనే వారి మాటలు వినకుండా లోతుగా విషయాన్ని పరిశీలించండి. మీరు ఆచరించగలుగుతాననే నమ్మకం ఉంటేనే డైరీ రంగంలో దిగండి. ఒక వ్యాపారవేత్తగా మీరు ఆలోచిస్తే మాత్రం డైరీ అంటే వద్దు బాబాయ్ అని ఇక ముందు అనరు. అలా అనే వారి మాటలు కూడా వినరు. మొత్తానికి మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని గుర్తించండి. ముందడుగు వేయండి. అందరికీ ధన్యవాదాలు.